హిడ్లెర్బర్గ్ ద్వారా అదానీ మీద చెమ్మిన విషం ఆ రోజున అన్ని పత్రికల్లో కథనాలు, ప్రాంతీయ పత్రికలు, జాతీయ పత్రికలు, టీవీల్లో డిబేట్లు, రచ్చ రచ్చ, సోషల్ మీడియా. ఒక్కసారిగా వాళ్ళ షేర్ మార్కెట్ డౌన్ అయిపోవడం, మన షేర్ మార్కెట్ డౌన్ అవ్వడం, వాళ్ళ షేర్లు డౌన్ అయిపోవడం. తర్వాత సాయంత్రానికి పుంజుకున్నది. అంటే వాళ్ళు ఏళ్ల తరబడి సాగదీద్దాం హర్షద్ మెహతా తరహాలు అనుకుంటే వర్కౌట్ కాలేదు. 2-3 రోజులకి స్టెబిలైజ్ అయిపోయింది. మళ్ళీ అదానీ బాగా పుంజుకున్నాడు. తన ఆస్తి సంపద పెరిగింది. ఇదంతా నడిచిపోయింది. అట్లాగే ఆ బకాయిలు తీర్చాడు. దానికి సంబంధించిన సాల్వ్ చేసుకున్నాడు. అదైపోయింది. తర్వాత నిన్న టీసీఎస్ మీద టార్గెట్ చేసింది చెప్పుకున్నాం. మళ్ళీ అదానీ మీద టార్గెట్ చేసినటువంటి అంశాన్ని చెప్పుకున్నాం. అంటే ఒక కుట్రపూరితంగా రోజుకు ఒక్కొక్క కంపెనీ మీద ఒక నెగిటివ్ క్యాంపెయిన్, దాని మీద మోడీ ఏదో చేస్తున్నాడు అన్నట్టు ఇదంతా. బీహార్ ఎన్నికల్లోపు ఇట్లాంటివి చాలా రావచ్చు. ఇప్పుడు 10 మంది మోడీ వ్యతిరేక జర్నలిస్టులు, మోడీని గురించి నిరంతరం నెగిటివ్‌గా చెప్పుకొచ్చేటటువంటి వాళ్ళు, మన ప్రకాష్ రాజ్ గారి మిత్రులు ప్రస్తుతం ఆ సోరోస్ టీమ్ మీటింగులకు వెళ్లారు. అంటే వీళ్ళందరూ నెక్స్ట్ ఎట్లాంటి నేరేటివ్ క్రియేట్ చేయాలో ప్లాన్ చేయబోతున్నారన్నమాట. అట్లాగే భారతదేశంలో ఉన్న మోడీ వ్యతిరేక శక్తులు కూడా వీళ్ళతో చేతులు కలపొచ్చు.